ఈ రోజున మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. ఇందులో చాలా గూఢార్థం దాగి ఉంది. ఈ రోజున చాలా వరకు కూడాను మీకు కొన్ని రకాల వింత పరిస్థితులు ఆందోళన కలుగచేస్తాయి. ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. అమ్మ మాతాజీ ద్వారా జాతకం చెప్పించుకున్న వారి జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. మీ జీవితాల్లో కూడా జ్యోతిషం ద్వారా పరిష్కారం కావాలి అనుకుంటే అమ్మ మాతాజీ సమ్మక్క గారిని సంప్రదించండి. ఎటువంటి అష్ట దిగ్బంధనమైన అలవోకగా వేయగలదు. మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీ వద్దకు చేర్చాలా? అయితే ఒక కాల్ చేయండి అమ్మ సమ్మక్క గారికి. మీ కోరుకున్న వారిని మీ చేతిలో పెడుతుంది. ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం చేయగలరు. సెల్ 9502493169. ఈ రోజున ఈ రాశి వారి మీద శని రాహు ప్రభావం ఒకే సమయంలో ఉంది. శని మీ రాశిలో రెట్రోగ్రేడ్ దశలో ప్రయాణిస్తున్నందున మీ పాత పనులు తిరిగి ముందుకొస్తాయి. అలాగే రాహువు 7వ ఇంట్లో ఉండడం వల్ల మీ సంబంధాలు, సహకారాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాల విషయంలో గందరగోళం తలెత్తే ప్రమాదం ఉంది. ఇక మీరు మీ వ్యక్తిగత విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎంత నమ్మిన వారు అయినా ఈ సమయంలో మీపైన సందేహం అనేది కలిగించగలరు. కుటుంబ సభ్యులతో మితంగా మాట్లాడండి. ఇక భార్యాభర్తల మధ్య ఈ రోజు అనవసరమైన మాటలు పెద్ద గొడవలకే దారితీయొచ్చు. ఇక మీ యొక్క ఆర్థిక లావాదేవీల్లో మీరు ఖచ్చితంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. అవి తిరిగి వస్తాయనే గ్యారంటీ లేదు. ఇక ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో ఓటీపీ, పాస్వర్డ్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈ సమయంలో వాహన ప్రయాణంలో అశ్రద్ధ అస్సలు చేయొద్దు. ముఖ్యంగా రాత్రి వేళ వాహనం నడపడం, అనవసరమైన ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. డ్రైవింగ్ చేసే ముందు వాహనం పూర్తి స్థాయిలో పరిశీలించండి. బ్రేక్స్ కానీ, లైట్స్ కానీ, టైర్స్ కానీ అన్నింటినీ ఒక్కసారి పరిశీలించుకోండి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి. అప్పుడే మీకు ముప్పు అనేది తప్పుతుంది. ఇక ఈ సమయంలో అనవసరంగా సమాజంలో కాస్త ఆందోళనకు గురి అవుతారు. కాస్తంత ఎదుటి వారి మాట తీరుతూ మీరు బాధపడొచ్చు. ఈ సమయంలో మీకు మోకాళ్లు, కడుపు నొప్పి సమస్యలు తలెత్తొచ్చు. కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు అధికం కావచ్చు. ఇక మద్యపానం అలవాటు ఉన్నవారు పూర్తిగా ఈ రోజు దూరంగా ఉండండి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా మీకు దీంతో రావచ్చు. ఇక ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీపైన వ్యతిరేక శక్తులు పనిచేయొచ్చు. కొంతమంది మీ మాటను తిరగబడతారు. ఊహించని బదిలీ, బాధ్యత మార్పులు కూడా జరగొచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై సంతకం పెట్టే ముందు 1కి 2 సార్లు వాటిని చదవండి. ఇక ఈ రోజున మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా శాంతంగా ఉంటే ఇప్పుడు చిన్న విషయానికి బాధపడే అవకాశం ఉంది. ధ్యానం, మౌన వ్రతం, ప్రకృతి సన్నిధిలో కొన్ని గంటలు గడపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది. పరిపూర్ణ హృదయంతో మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి, దృష్టి పెట్టండి. అంతా మంచి జరుగుతుంది.